అదే ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నప్పుడు నేను 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అలా ఏం లేదు, నేను మాట ఇచ్చాను. ఎంత నచ్చినా అయ్యో థ్యాంక్ యూ ఎంత నచ్చినా కూడా ఎంతో కొంతమందికి నచ్చకుండా ఉంటుందని అనుకుంటున్నాను. కానీ అందరికీ నచ్చేది చాలా 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 హ్యాపీగా ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఎందుకో ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. అన్న ఒక్క మాట చెప్పాలంటే చాలా బాగా చేసావు. డ్యాన్స్ కానీ ఎలివేషన్స్ అసలు నీ డ్యాన్స్ చూస్తే మాత్రం మళ్ళీ ఒక అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ కనిపించే డాన్స్లో అంతా బాగా చేశారు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మళ్ళీ మనకు ఒక ప్రభాస్ అని కనిపిస్తాడు. ఆయన యాక్టింగ్ లా కానీ డాన్స్ కానీ నిజంగా డాన్స్ మాత్రం చింపేసేసిండు. ఇంత బాగా చేసిన డాన్స్ తెలుసా, సూపర్ చేసిండు. మా కాక మామూలుగా చేయలేదు, సూపర్ అసలు నిజంగా రామ్ నగర్ బన్నీ అంటే ఏమనుకున్నా సినిమా చాలా బాగుంది భయ్యా. సూపర్ హిట్ మూవీ. ఎందుకు సూపర్ హిట్ చాలా మంది ట్రోల్ చేసి ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్యా. మీకు ఏ పార్టీ దమ్ముందో ఇప్పుడు రామ్ నగర్ బన్నీ మీద ట్రోల్ చేయాలి. చూసుకుందాం సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పొచ్చు భయ్యా, మనోడు యాక్టింగ్ అనుకున్నాం కానీ స్టెప్స్ అయితే మామూలు లేదు భయ్యా. నిజంగా నాకు ఎమోషనల్ కాదు అసలు డాన్స్ కానీ అసలు ఆ స్టెప్స్ కానీ ఒకటి భయ్యా, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్ కానీ మామూలుగా చేయలే భయ్యా. డాన్స్ అయితే రచ్చ భయ్యా. థియేటర్లో అసలు ఆ లవ్ స్టోరీ కానీ లవ్ బ్రేకప్ కానీ ఎమోషనల్ కానీ ఏమన్నా క్యారీ చేసిన భయ్యా సినిమా నాకు తెలిసి ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ హిట్ అంటే రామ్ నగర్ బండి భయ్య. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏ సినిమాలు ఉన్నాయి భయ్య, అన్ని అర్థమైన సినిమాలు. రామ్ నగర్ బండి ఒకటి జాలి భయ్య ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ సూపర్. ఎక్కడ దేవర కూడా పనికిరాదు, దేవరా పనికిరాదు భయ్య. దేవరాలో ఏముంది భయ్య, ఏముంది ఏం లేదు. రామ్ నగర్ బండిలో అన్ని సీన్లు ఉన్నాయి, సూపర్ గా ఉంది. యాక్చువల్గా చాలా ఎమోషనల్ గా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఏం రావట్లేదు థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ. జనాలకు ఎంటర్టైన్ చేసేది చేస్తాను సార్ ఇప్పుడు. కానీ జానర్స్ ఎప్పుడు మారుస్తూ ఉంటాను. ఫస్ట్ సినిమా కాబట్టి అందరికీ దగ్గర అవడం కోసం ఫ్యామిలీ మూవీ చేశాను. ఇంకా నెక్స్ట్ నుంచి అన్ని కాన్సెప్ట్ బేస్డ్ కొంచెం మంచిగా చేస్తాను. ఇంకా అంటే నాకు ఏ ఇమేజ్ వద్దు, నాకు ఇస్తే ఎంటర్టైన్ చేయడం కావాలి. సో థ్యాంక్ యూ మచ్. ఒకసారి థియేటర్ దగ్గరికి అన్నా సూపర్ టాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇలాగే సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంతే పాజిటివ్ టాక్ అన్ని చోట్ల వస్తే బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ రెస్పాన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేమందరం కలిసి చేసిన హార్డ్ వర్క్, ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ వచ్చినా ఎన్ని ఏమొచ్చినా సరే పీపుల్ ఇంకా అదే పాజిటివ్ స్ప్రెడ్ చేస్తూ మమ్మల్ని వచ్చి మూవీ చూసి చాలా హ్యాపీగా ఉన్నారు. సో యా థ్యాంక్ యూ సో మచ్. మేడం आपका एक्टिंग तो बहुत अच्छी करे. మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ గా చేసిరు. ఈ సినిమా మాత్రం చిన్న పెద్ద సినిమాలుగా అయింది. అసలు ఈ సినిమా చూస్తే ఒక రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాలుగా చూసినట్టు అనిపిస్తుంది. ఎంత బాగుంది, అసలు ఇంత బాగా ఉంటుంది అనుకోవాలి మేము, అసలు ఊహించుకోలేము. చాలా బాగుంది సినిమా మాత్రం. మీలాంటి అందరూ పాజిటివ్ పీపుల్ ఉండడం వల్లే ఇంకా మనం హ్యూమానిటీ ఉంది. చాలా నెగిటివ్ ట్రోల్స్ ఇవన్నీ ఏం పని లేకుండా ఇంట్లో కూర్చొని చేసేది పని కాదు. ఇక్కడికి వచ్చి మూవీ చూసి జెన్యూన్ రివ్యూస్ ఇవ్వండి. మాకు అదే ఎక్కువ, మాకు అంతకు మించి ఏమొద్దు. మీరు ఇది మిస్టేక్ ఉంది మార్చుకోండి అంటే నెక్స్ట్ మూవీస్ నుంచి మా కెరియర్లో చాలా చేస్తాము, వాటిలో మేము చేంజ్ చేసుకుంటాము. కానీ అన్ని మంత్స్ అన్ని కష్టపడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక టికెట్ కొనుక్కొని మూవీ బాగాలేదు అనేయడం ప్లీజ్ చూడండి కదా.